హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టార్గెట్ డే. నా పేరు వచ్చేసి సంతోష్ శ్రీరామ్. ఈరోజు మనం సూపర్ ట్రెండ్ స్ట్రాటజీ ఎలా వాడాలి, ట్రెండ్ తోటి ఎలా ట్రేడ్ చేస్తారు, దాదాపు చాలా వీడియోస్ ఉంటాయి, మీరు చూసే ఉంటారు సూపర్ ట్రెండ్ గురించి. సో నేను ఇది సూపర్ ట్రెండ్ది సరే ఇది అంత అవసరమా అని అనుకున్నాను, కానీ చూద్దాం. చాలామంది అడుగుతున్నారు సెల్లింగ్ది కూడా చెప్పండి అది అని చెప్పేసి. ఇది బయింగ్ కూడా వాడుకోవచ్చు, కానీ కొంచెం బయింగ్లో మీకు రిస్క్ ఎక్కువ ఉంటుంది. అంటే ట్రెండ్ ఎటు ఉందో అనేది చూసుకోవడానికి సూపర్ ట్రెండ్ మీరు వాడుకోండి, కానీ ఎంట్రీ మాత్రం మీరు మిగతా ఏదైనా మంచి స్ట్రాటజీ ఏదైతే ఉందో నా ఛానల్లో ఉందో దాని ప్రకారం చేసుకోండి. సెల్లింగ్ మాత్రం సూపర్ ట్రెండ్లో మీకు ఎక్సలెంట్గా వర్క్ చేస్తుంది. అంటే ఇప్పుడు నేను చెప్పే పాయింట్లో మీకు కన్ఫర్మేషన్ అండ్ ఎక్కడ హోల్డ్ చేయాలి, ఎలా సెల్ చేయాలి అన్నది చూద్దాం. అంటే ఇది సెల్లర్స్కే కాదు, బయర్స్ కూడా పనిచేస్తుంది. బట్ మీకు స్టాప్ లాస్ అనేది మేబీ హిట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అంటే మీకు ఆ పేషెన్స్, అంటే అక్కడ వచ్చే డీకే వల్ల కానీ దాని వల్ల కానీ మీకు ఎక్కడైనా స్టాప్ లాస్ అనేది హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సూపర్ ట్రెండ్ ద్వారా. సో కొంచెం ఇది వీడియో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మిగతా ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్, కామెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీకు ఏం చెప్తున్నాం అనేది. ఓకే, అండ్ టెలిగ్రామ్లో కనుక జాయిన్ అవ్వాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ జాయిన్ అవ్వచ్చు. మేము 1 year ప్రోగ్రామ్ అనేది ఒకటి కండక్ట్ చేస్తున్నామండి. ఆ 1 year ప్రోగ్రాంలో కనుక మీరు జాయిన్ అయ్యేట్లుంటే మీకు డైరెక్ట్గా మీ ఇండివిజువల్గా మీరు ట్రేడ్ చేయడానికి అనేది అవకాశం ఉంటుంది. సో అది ఆలోచించుకోండి. మంత్లీ కూడా ఉంది, మంత్లీది కాకుండా ఇయర్లీ దాంట్లోనే ప్లాన్ చేసుకోండి. సో దట్ మీకు ఏమవుతుందంటే స్ట్రాటజీస్ ఏమేమి వాడుతున్నారు, ఎలా వాడాలి, ప్రతి ఒక్కటి ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ లాగా పనిచేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు ఇక్కడ గమనించారంటే సూపర్ ట్రెండ్ మీకు సిగ్నల్స్ అంటే బాగానే, ఇక్కడ ఇప్పుడు అయిపోయిన మార్కెట్ కాబట్టి బాగానే పడుతుంది. ఈవెన్ రన్నింగ్లో కూడా మీకు క్లియర్గానే ఉంటుంది. ఓకేనా, రన్నింగ్లో కూడా మీకు క్లియర్గానే ఉంటుంది. ఈ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత ఎంట్రీ తీసుకుంటారు, ఇలా ఎంట్రీస్ అనేవి వస్తాయి. చూడండి, ఇక్కడ గ్యాప్ అప్, ఈ ట్రెండ్ అనేది వెళ్తుంది, ఇక్కడ గ్యాప్. మరి ఇక్కడ సూపర్ ట్రెండ్ ఆల్రెడీ రన్నింగ్లో ఉంది కాబట్టి మీరు ఎక్కడ ఎంట్రీ తీసుకుంటారు. సో ఇలాంటి కొన్ని లాజిక్స్ అనేటివి మీరు వాడము, ఎలా ట్రేడ్ చేయాలి, ఇక్కడ ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి, ఇలా లాంగ్లో వెళ్ళిపోయినప్పుడు మీకు ఆ రోజు ఎంట్రీ దొరకకుంటే వదిలేసుకోవడం బెస్ట్. ఓకే, లేదంటే మిగతా ఇంకా ఏదైనా స్ట్రాటజీ వాడి అక్కడ ఎంట్రీ తీసుకోవాలి. కానీ ట్రెండ్ అనేది ఎటువైపు ఉందా అనేది మీకు చూపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సూపర్ ట్రెండ్లో ఏదైతే లెవెల్, సిగ్నల్ లెవెల్ ఎక్కడైతే మీకు ఇక్కడ బై లెవెల్ అనేది ఇచ్చిందో, ఇచ్చిన తర్వాత ఇక్కడ ఇలా మార్క్ చేసుకోండి ఎగ్జాంపుల్. ఓకే, ఇక్కడ ఏమవుతుంది 43,900 అనేది మీకు కీ జోన్ దగ్గర ఇచ్చింది. సరే, దీనికి పైన కొంచెం 100 పాయింట్స్ బఫర్, లేదంటే ప్రీమియంలో గుర్తుంచుకోండి. ఓకే, బిలో 100 అబోవ్ 50 ఉన్న ప్రీమియం సెల్ చేయండి. ఓకే, బిలో 100 అబోవ్ ఉన్న 50 ఉన్న ప్రీమియంని సేల్ చేసుకోండి. అంటే ఇది సెల్లర్స్ కోసం చెప్తున్న, బయర్స్కి పని అంటే చూద్దాం. దానికి కూడా మీకు ఒక ట్రిక్ చెప్తాను, సెల్లర్స్ కూడా బయర్స్ కూడా ఎలా చేయాలనేది. ఓకే, ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. ఈ లెవెల్కి ఇక్కడ ఉన్న ప్రీమియంని, అంటే ఇది సి సైడ్ వెళ్తుంటే మీరు పిఈని ఈ 2 లెవెల్ ఉన్న మీకు రిస్క్ కొంచెం తక్కువ చూసుకోవాలనుకుంటే ఈ 50ది కొంచెం మనకి ఆ రోజు ఇంట్రాడేనే చేస్తున్నాం కాబట్టి అట్లీస్ట్ 30 to 50 పాయింట్స్ అన్నా నేను గ్రాప్ చేసుకోవాలి. ఓకే, నా సెలెక్ట్ అవ్వకుండా అనుకుంటే ఇది 100 ఉన్నది సెల్ చేయండి. 120 కూడా వెళ్ళొచ్చు, కానీ మళ్ళీ ఇది సూపర్ ట్రెండ్లో కొంచెం కిందకి వచ్చినా అది స్టాప్ లాస్ మీకు ఎక్కువ అవుతుంది. 50 అబోవ్ 50 ఉండాలి, బిలో 100 ఉండాలి. అంటే 110 అక్కడ ఉన్నా కూడా ఓకే, పర్లేదు. ఓకేనా, ఐ హోప్ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఆపోజిట్లో అంటే మీరు ఎక్కడైతే సిగ్నల్, లెట్స్ సే ఎగ్జాంపుల్ ఇక్కడ సిగ్నల్ ఉంది, దీని కింద ఏంటంటే ఇక్కడ మీరు ఈ ప్రీమియం దీనికి ఎక్కడైతే ఉందో దీని సూపర్ ట్రెండ్కి మళ్ళీ మీ స్టాప్ లాస్ అనేది సూపర్ ట్రెండ్కేనండి, గుర్తుంచుకోండి. ఇక్కడ సూపర్ ట్రెండ్ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ బ్రేక్ అవ్వనంత వరకు, సరేనా. ఇప్పుడు ఇక్కడ ఇది కంటిన్యూ వెళ్ళిపోయింది, సరే, ఇక్కడ సూపర్ ట్రెండ్ ఉంది, ఇక్కడ ఉన్నదాన్ని సెల్ చేస్తారు. కానీ మళ్ళీ ఏమైంది, మార్కెట్ ఒకటిసారి సడన్గా కిందికి వచ్చింది. ఈ సూపర్ ట్రెండ్ అనేది ఈ లెవెల్ని కనుక బ్రేక్ చేస్తుంటే
సూపర్ ట్రెండ్ టచ్ అయింది లేదంటే ఇక్కడ సిగ్నల్ అనేది ఇచ్చినా మీరు ఈ సెల్ చేసిన పొజిషన్ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి. మళ్ళీ ఆపోజిట్లో మీరు ఇమీడియట్గా సెల్ చేసేయాలి. అప్పుడు మీకు ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ ఉన్న ప్రీమియం ఇక్కడ ఏదైతే ఉందో దీనికి మళ్ళీ మీకు సూపర్ ట్రెండ్ టచ్ అయినంత వరకు మీరు ఆ సెల్ చేసిన పొజిషన్ అనేది హోల్డ్ చేయాలి. ఓకే, ఇలా అంటే ఇక్కడ ఉన్న ఈ లెవెల్లో మీరు సెల్ చేస్తారు. ఇక్కడ ఉన్న 50 అబోవ్ 100 ఉన్న ప్రీమియం సెల్ చేస్తారు. ఇది ఇలా కంటిన్యూ అయింది, ట్రావెల్ అయింది, ఓకే హోల్డ్ చేశారు. ఎక్కడ మీరు ఎగ్జిట్ అవ్వాలంటే మళ్ళీ సూపర్ ట్రెండ్ కనుక గ్రీన్ లైన్ టచ్ చేసినా లేదంటే అపోజిట్లో మీకు సిగ్నల్ ఇచ్చినా మీరు ఆ ట్రేడ్ని క్లోజ్ చేసేయాలి. సో ఇక్కడ ఉన్న మీకు డీకే వల్ల మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సరే ఇప్పుడు మీకు ఇంకొక ట్రిక్ చెప్తున్నాను. ఇది కొంచెం బయర్స్ కూడా వాడుకోవడానికి. ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ మీద 21 పెడుతున్నాను. ఇక్కడ చార్ట్ అనే ఆప్షన్ కనబడుతుందా? ఇది చార్ట్ అనేది టైం ఫ్రేమ్ అని కనబడుతుందా? ఇక్కడ మీరు 15 minutes పెట్టండి. మిగతా ఏం చేంజ్ చేయట్లేదు, 15 minutes పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, అంటే మనం 5 minutes టైం ఫ్రేమ్లో ఉన్నాము, 15 minutesలో పెట్టాము. ఇది ట్రైనింగ్ వ్యూలో మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇప్పుడు సేమ్ డేలో ఇక్కడ ఉన్న చార్ట్లో ఈ లెవెల్లో మీరు ఈ క్యాండిల్ కన్ఫర్మేషన్ ఎప్పుడైతే ఇచ్చిందో మీరు ఇక్కడ మీ స్టాప్ లాస్ అనేది ఈ ఏరియాలో దగ్గర ఉన్న ప్రీమియమ్స్ని 100 బిలో అండ్ 50 అబవ్ ఉన్న ప్రీమియంని సెల్ చేశారు. ఇక్కడ ఏమవుతుంది, 21 EMA, ఓకే 21 EMA కిందనే మార్కెట్ ఉంది. సో ఇక్కడ మీరు కొంచెం రిస్కీ ట్రేడ్లోనే ఉన్నారని అర్థం. ఎందుకంటే రిస్కీ ట్రేడ్లో అంటే ఇది వెళ్తుంది సరే, సూపర్ ట్రెండ్ కన్ఫర్మేషన్ ఇచ్చింది, కానీ మీకు 100% పైకి వెళ్తుందా లేదంటే మీరు ఇక్కడ చూసారంటే దీనికి టచ్ అయ్యి కిందికి పడింది. ఇది ఎక్కడైతే బ్రేక్ చేయకుండా వెళ్తుందో ఇక్కడ ఈ క్యాండిల్ ప్రకారము దీనికి హైలో బయ్యర్స్ ఇక్కడ ట్రేడ్ తీసుకోవచ్చు. అంటే ఇది పీ సైడ్ ట్రేడ్ తీసుకోవచ్చు. సరే, ఈ ఒక్క రోజు అయిపోయింది. నెక్స్ట్ డే చూడండి, సూపర్ ట్రెండ్ కన్ఫర్మేషన్ 21 EMA కన్ఫర్మేషన్. ఇక్కడ మీరు సి సెల్ చేస్తారు. ఈ సూపర్ ట్రెండ్ దగ్గర ఉన్న దగ్గర మళ్ళీ మీకు సూపర్ ట్రెండ్ కన్ఫర్మేషన్ ఇచ్చేంత వరకు హోల్డ్ చేస్తారు, లేదంటే 21 EMA కన్ఫర్మేషన్ ఇచ్చేంత వరకు హోల్డ్ చేస్తారు. ఇది నెక్స్ట్ డే కాబట్టి వదిలేశారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీకు బయ్యర్స్గా మీరు ట్రేడ్ చేసుకోవాలనుకుంటే ఈ మొమెంట్ని క్యాప్చర్ చేసుకో. సెల్లర్స్కి ఏమో ఇక్కడ ఈజీగా ఎక్కడైతే 50 అబోవ్ ఇంకా ఈ రెండు కన్ఫర్మేషన్ ఉందంటే మీరు ట్రేడ్ని హాయిగా హోల్డ్ చేయొచ్చు. ఇలాంటి సందర్భంలో అవాయిడ్ చేయొచ్చు. చూడండి, ఇలాంటి సందర్భాలలో మనం అవాయిడ్ చేయొచ్చు. ఇది లాస్ట్ మూమెంట్ క్లోజింగ్ది, సో ఇగ్నోర్ ఇట్, నో ప్రాబ్లం. అది క్లోజింగ్ది కాబట్టి అవసరం లేదు. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ ఇక్కడ చూసారనుకోండి, ఈ ఏరియాలో చూడండి, ఇటు సూపర్ ట్రెండ్ బయింగ్ ఇచ్చింది, కానీ ఈఎంఐ ఏముంది, పైనే ఉంది. ఓకే, సూపర్ ట్రెండ్ బయింగ్ ఇచ్చిన తర్వాత ఈఎంఐ పైన ఉందా, ఇది మీకు క్యాండిల్ పైన క్లోజ్ అవ్వలేదు. సో ఇప్పుడు వెళ్ళి పీ సెల్ చేస్తారా? నో, పీ సెల్ చేయలేము కదా. ఇలాంటి సందర్భంలో గ్యాప్ అప్ అయిపోయింది. ఇలాంటి సందర్భంలో కొంచెం వెయిట్ చేయాలి. ఒకవేళ ఈ క్యాండిల్ హై బ్రేక్ చేస్తే మీరు సెల్ చేయండి. ఓకే, క్యాండిల్ హై బ్రేక్ చేస్తే ఇక్కడ పీ సెల్ చేస్తారు. కానీ ఏమైంది, ఇక్కడ రెండు కన్ఫర్మేషన్ ట్రెండ్ అనేది అప్పే ఉంది అండ్ ఇక్కడ బై సిగ్నల్ ఇచ్చింది, కానీ ఇక్కడ మనం పీని సెల్ చేయలేము. ఎందుకంటే పైన ఫస్ట్ క్యాండిల్ అనేది హై బ్రేక్ చేయట్లేదు. ఒక క్యాండిల్ అన్నా కనీసం బ్రేక్ చేస్తే అప్పుడు మీరు సెల్ చేసుకుంటారు. లేదు ఇక్కడ సెల్ చేసినా కూడా మీకు ఒక కన్ఫర్మేషన్ ఏమనుంది, 21 ట్రెండ్ అనేది అప్ ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే దీనికి సూపర్ ట్రెండ్ టచ్ అయ్యి 21 ఏమో పైకి వెళ్ళిందో ఇక్కడ మీరు పీ సేల్ చేయొచ్చు. ఇది మీకు మళ్ళీ క్యాండిల్ క్లోజ్ అవ్వనంత వరకు ఈ డే మొత్తం సైడ్ వేస్లోనే ఉంది. సో మీరు ఎక్కడ సెల్ చేసినా ప్రాఫిట్లోనే ఉంటారు. ఇదే చెప్తున్నాను, బయ్యర్గా కొంచెం రిస్క్ ఉంటుంది. సెల్లర్స్గా మాత్రం ఈ స్ట్రాటజీలో సెల్లర్స్కి మంచి రిజల్ట్స్ అనేది ఉంటుంది. ఓకేనా, ఇది గమనించండి. ఈ 21 ఈమె పైనే ఉంది. సో ఇక్కడ పీ సెల్ చేయొచ్చా అంటే ఓకే, ఎస్ ఆబ్వియస్లీ పీ సెల్ చేయొచ్చు. కానీ ఇది ఎప్పుడైతే లో బ్రేక్ చేస్తుందో అక్కడ మీరు ఈ ట్రేడ్ క్లోజ్ చేస్తారు. అపోజిట్లో మీకు కన్ఫర్మేషన్ రాగానే ఇది చూడండి, అపోజిట్లో మీకు కన్ఫర్మేషన్ వచ్చిందా, ఇక్కడేమో మీరు
సెల్ చేశారు. ఈ హై బ్రేక్ అయింది కాబట్టి, ఫస్ట్ క్యాండిల్ హై బ్రేక్ చేసింది కాబట్టి సెల్ చేశారు. సెల్ చేసిన తర్వాత ఏమైంది, కంటిన్యూగా ఫాలో అవ్వకుంటూ వచ్చిన తర్వాత మీకు ఎక్కడైతే సూపర్ ట్రెండ్ దగ్గర అండ్ 21 EMA దగ్గర కన్ఫర్మేషన్ ఉందో, ఇక్కడ ఆల్రెడీ అపోజిట్లో సిగ్నల్ ఇచ్చింది. సో ఇక్కడ లాస్ బుక్ చేస్తారు. నెక్స్ట్ మీకు కన్ఫర్మేషన్ ఇక్కడే ఉంది, లేదంటే దీని కింద వస్తే 21 EMA కింద మీరు చూసారంటే ఇది క్లియర్ ఫాల్. ఓకే, ఇక్కడ చూడండి, ఇది మీకు దగ్గరకు వచ్చే రివర్స్లో సిగ్నల్ ఇచ్చింది కాబట్టి ఇక్కడ మీరు సెల్ చేసిన మీకు 21 EMA పైనే ఉంది. సో ఇక్కడ చేసి ఇమ్మీడియట్లీ మీ స్టాప్ లాస్ అనేది సూపర్ ట్రెండ్ కింద పెట్టుకుంటారు కాబట్టి ఈ సూపర్ ట్రెండ్ టచ్ అయినా ఇక్కడ మీకు ఎప్పుడు వేరే బై సిగ్నల్ సెల్ సిగ్నల్ ఇచ్చిందంటే అప్పుడు కంప్లీట్గా మీరు క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ సూపర్ ట్రెండ్ అనేది ఏ సూపర్ ట్రెండ్ వాడాలి అంటే మీరు మామూలుగా సూపర్ ట్రెండ్ అని టైప్ చేయండి. ఓకే, ఇది వస్తుంది కివాన్సీ ఇతన్ని. ఓకే, 39,666 మెంబర్స్ దీన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ఇందులో సెట్టింగ్స్ వచ్చేసి నేను యాస్టీస్ అన్నీ అలాగే ఉంచాను, ఏమాత్రం చేంజ్ చేయలేదు. ఇది ఒకటి 10 ఉంటుంది, ఇది చార్టే పెట్టుకోండి. 8 పీరియడ్ 3 ఉంటుంది. ఇక్కడ ఐలో 2, ఇది 2 సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, సారీ చేంజ్ అయ్యాను. ఓకే ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ స్ట్రాటజీ అర్థమైంది అనుకుంటా. చాలా సింపుల్గా ఉంటుంది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఈఎంఐ వచ్చేసి 21 పెట్టుకోండి, కానీ ఇక్కడ టైం ఫ్రేమ్ అనేది మీరు 15 minutes పెట్టి 5 minutes చార్ట్లోనే చూడాలి. ఓకేనా, 21 EMA 5 minutesలో చూడాలి. ఓకే, కన్ఫ్యూషన్ ఏం లేదు కదా. ఇది 21 EMA పెట్టినాం. ఇక్కడ వచ్చేసరికి ఇది స్మూతింగ్ లైన్, ఇది అవసరం లేదు, సింపుల్. ఇక్కడ టైం ఫ్రేమ్ మాత్రం 5 minutes బదులు ఇక్కడ చార్ట్ అని ఉంటుంది కదా, మామూలుగా చార్ట్ అని ఉంటుంది, కానీ 15 minutes పెట్టండి. ఓకే, అండ్ సూపర్ ట్రెండ్ అనేది చేంజెస్ ఈటీఆర్ పీరియడ్ 10, ఇది చార్ట్ అనే ఉంటుంది. ఓకే, ఈటీఆర్ మల్టిపుల్ 3 ఉంటుంది. ఇది ఒక్కటి మాత్రం చేంజ్ చేయండి, 2 పెట్టేసేయండి, HL2 అని పెట్టేస్తే మీకు ఇంకా సెల్లింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈవెన్ బయింగ్ కూడా చేసుకోవచ్చు. అది బయింగ్ ఓన్లీ సూపర్ ట్రెండ్ కన్ఫర్మేషన్ ఇచ్చి అండ్ 21 EMA దగ్గర మీకు ఎంట్రీ కన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు, అంటే లాంగ్లో ఎక్కడో ఉన్నప్పుడు, గ్యాప్ అప్లో కాదు, 21 EMA దగ్గర మీకు కన్ఫర్మేషన్ ఉంటే అప్పుడు ఈ విధంగా ట్రేడ్ తీసుకొని మనం అని హోల్డ్ చేసుకోవచ్చు. చాలా అంటే మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు అర్థమవుతూ ఉంటుంది, మంచి గుడ్ రిజల్ట్స్ ఉంటాయండి. ఇంకా మీరు ఫర్దర్గా దీన్ని బేస్ చేసుకొని మీరు ఏ ప్రీమియం సెల్ చేయాలి, ఎలా సెల్ చేయాలి, ఎలా వాడుకోవాలి, మీకు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంది. 1-2 రోజులు చూసి లేకపోతే అయిపోయిన స్క్రీన్స్ కాదు, లైవ్ మార్కెట్లో అబ్జర్వ్ చేస్తూ ట్రేడ్ చేయండి. ట్రేడ్ చేస్తే మీకు అర్థమవుతుంది. నోట్ చేసుకోండి, లేకపోతే ఓకే ఇది సిగ్నల్ కరెక్ట్ ఇస్తుందా లేదా, ఏం జరుగుతుంది, 21 EMA ఏమంటుంది, ఈ టైం ఫ్రేమ్లో ఇలా పెట్టుకుంటే సూపర్ ట్రెండ్ ఏం చేస్తుంది, ఇది మీకు ఒక క్లారిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఐ హోప్ స్ట్రాటజీ నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.